Hello everyone. So welcome to my channel Natural Biology, and this is Shankar sir, and welcome to the beautiful session of the lesson reproduction. Okay. Already దీనిపైన ఒక వీడియో అయితే చేశాను, ఇంట్రడక్షన్ క్లాస్. వాట్ ఈస్ మీన్ బై రీప్రొడక్షన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, అండ్ సమ్ ఇంట్రడక్షన్ టాపిక్స్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రీప్రొడక్షన్, వాట్ రీప్రొడక్షన్ యొక్క అవసరం ఏంది, అవునా, మళ్ళీ స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఇది చెప్పేటప్పుడు అనేది ఫస్ట్ వీడియోలో చేశాను. దాన్ని ఒకసారి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం అలా 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 సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి, ఓకేనా. రైట్, వితౌట్ లేట్, ఎటువంటి లేట్ సోది లేకుండా డైరెక్ట్ గా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. దిస్ ఇస్ సెకండ్ వీడియో ఆఫ్ ద లెసన్ రీప్రొడక్షన్. ఇన్ ఫస్ట్ వీడియో ఐ ఆల్రెడీ గివెన్ క్లియర్లీ అబౌట్ what is mean by reproduction and different modes of reproduction. Asexual mode of reproduction, sexual mode of reproduction. Okay, right. In this class I am going to discuss about what is mean by asexual reproduction and some different methods of asexual reproduction. Asexual reproduction అంటే ఏంది, అందులో కొన్ని మెథడ్స్, అవునా, చాలా మెథడ్స్ ఉంటాయి. ఇంకా అవి రాయాలంటే ఇంత పెద్ద పుస్తకం అవుతుంది. కాబట్టి వాటన్నింటిని తగ్గించి సమ్ ఇంపార్టెంట్ మెథడ్స్ అయితే ఇచ్చారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, ఓకేనా. అండ్ ఈ క్లాస్ అనేది 10th క్లాస్ లెవెల్లో మాత్రమే. క్వశ్చన్ వస్తే ఒకవేళ ఎగ్జామ్ లో వాట్ ఈస్ అసెక్సువల్ రీప్రొడక్షన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇలా అడుగుతాడు. ఓకే, సో దానికి ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఈ క్లాస్, ఓకేనా. రైట్, 4కి 4 మార్క్స్ లేదా 8కి 8 మార్క్స్ రావాలి కదా. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై అసెక్సువల్ రీప్రొడక్షన్. ఈ గ్రీక్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే, అవునా, ఏ అంటే వితౌట్, ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ లాంగ్వేజ్. ఏ వితౌట్, సెక్సువల్, ఓకే, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, అవునా. ఈ గ్యామెట్స్ ఫ్యూజన్ అనేది ఇక్కడ ఉండదు. నో ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్, ఓకే. సింగిల్ ఇండివిజువల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్. It is a mode of reproduction or method of reproduction in which one parent is involved. ఇది చాలా దారుణం. అసలు వన్ పేరెంట్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి సార్, ఒక్కరు దానికదే ఏమైనా చేసుకుంటుందా అంటే ఖచ్చితంగా చేసుకుంటది. ఇక్కడ చేసుకోవడం అంటే అది ఇలా ఇలా వచ్చి వంకర తిరిగి దానికదే పెట్టుకోవడం ఏం కాదండి. ఓకే, ద పేరెంట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. Parent organism divide into or gives rise new daughter cells. ఓకే, చాలా సప్పగా ఉంటుంది ఇటువంటి మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. అది అసలు మనం అనుకునే రీప్రొడక్షన్ కి ఇక్కడ జరిగే రీప్రొడక్షన్ కి అసలు సంబంధమే ఉండదు, అవునా కాదా. ఇగో ఇది పేరెంట్ అనుకుందాం, అవునా. దీనికి రోగం పుట్ట ఏమైతుంది, సింపుల్ గా ఇట్ డివైడ్ ఇంటూ 2 అయిపోయా. మరి పేరెంట్ ఏది అంటే 2 ఇండివిజువల్ గా మారిపోయింది. సో దిస్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇస్ కాల్డ్ asexual mode of reproduction. Single individual is involved or single parent is involved. Offsprings are identical. Okay, అయితే ఇక్కడ in this method of reproduction no morphological changes, no genetic changes. వాటి యొక్క జీన్స్ లో గాని వాటి యొక్క ఎక్స్టర్నల్ ఫార్మ్, మార్ఫాలజీ నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఈ క్యారెక్టర్స్ లో ఎటువంటి తేడాలు ఉండవు. వాటి యొక్క జీన్ సీక్వెన్స్ లో కూడా, అంటే జెనెటిక్ మెటీరియల్ లో కూడా తేడాలు ఉండవు. సో నో చేంజెస్ ఇన్ ద మార్ఫాలజికల్లీ అండ్ జెనెటికల్లీ. ఇండివిజువల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ సేమ్ క్లోన్స్, అవునా. క్లోన్స్ తెలుసు కదా, ఆర్గానిజం, సేమ్ టు సేమ్ ఆర్గానిజమ్స్, ఓకే, అలా ఉంటాయి అనమాట. సో ఇండివిజువల్స్ ఆర్ యంగ్ వన్స్ ఆర్ సేమ్ లైక్ పేరెంట్స్, ఓకే, నో చేంజెస్. So that one, okay. So this type of method is called asexual mode of reproduction. Okay, no formation of gametes, no fertilization, okay, and no zygote formation, no variations in the characters, okay, and it may not lead to natural selection and evolution. ఈ వీటి గురించి ఫస్ట్ వీడియోలో చేశాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ asexual and sexual mode of reproduction. ఒక్కసారి దాన్ని రిఫర్ చేయండి, ఓకే. రైట్, let us discuss some methods of asexual reproduction. The first one, ఇది ఫస్ట్ సెకండ్ లాస్ట్ ఏం కాదండి, అవునా. ఈ మెథడ్స్ అన్నింటినీ ఒక ఆర్డర్ లో పెట్టాలి కాబట్టి ఇది ఫస్ట్ సెకండ్ అని రాశాను. ఏది ఫస్ట్ సెకండ్ కాదు ఇక్కడ, ఓకే. రైట్, మనం చెప్పుకున్నదే ఫస్ట్ ఫిషన్. ఓకే, ఫిషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి విషయం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిషన్
అండ్ ఫ్యూజన్. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ రాస్తాను, ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే రెండు కలిసిపోవడం, రెండిటి కలయిక, ఫ్యూజ్. ఓకే, జాయింట్, ఫ్యూజన్. ఫిషన్, బ్రేక్ డౌన్, స్ప్లిట్టింగ్ ఇంటూ టూ, ఇలా రెండు రప్చర్ అయిపోవడం, బ్రేక్ డౌన్, దట్ ఈస్ కాల్డ్ ఫిషన్. స్ప్లిట్టింగ్, ఓకే, ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ పేరెంట్ స్ప్లిట్ ఇంటూ టూ ఆర్ మెనీ ఇండివిజువల్స్. ఒక పేరెంట్ ఆర్గానిజం రెండు గాని అంతకన్నా ఎక్కువ ఇండివిజువల్ గా స్ప్లిట్ అవ్వడం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఫిషన్. డెఫినేషన్ కూడా గింతే రాయాల, ఏం రాస్తాం, వాడు అడిగిన ఇచ్చే 4 మార్కులకు మనం నీట్ గా ప్రెజెంటేషన్ చేసి చెయ్యాలి, తప్పదు. మార్కులు కావాలంటే అలాంటి కాన్సెప్ట్ అనేది మైండ్ లో రావద్దు. నీట్ ప్రెజెంటేషన్, పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాలి, అయితేనే పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఫిషన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ పేరెంట్ ఇండివిజువల్ స్ప్లిట్ ఇంటూ టూ ఆర్ మెనీ ఆర్గానిజమ్స్. ఇలా రాయాలి డెఫినేషన్. ఓకే, రైట్. అగైన్ దిస్ ఫిషన్ ఈజ్ అగైన్ 2 టైప్స్. అయితే ఈ స్ప్లిట్ అవ్వడం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఓకే, 2 రకాలుగా అంటే 2 రకాలుగా జరగదు, స్ప్లిట్టింగ్ ఒకటే, వచ్చిన ఇండివిజువల్స్ ని బట్టి అది 2 రకాలు. బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్. ఓకే, బై అంటే 2, మల్టిపుల్ అంటే మెనీ. ఇఫ్ వన్ పేరెంట్ ఇది అమీబా అనుకుందాం, ఇఫ్ ఇట్ ఈస్ ఇలా స్ప్లిట్ అయ్యేటప్పుడు ఇందులో ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది, ఆ తర్వాత పేరెంట్ అమీబా అనేది డివైడ్ అవుతుంది, ఈ విధంగా. ఓకే, ఇది ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకునే ఉంటారు. వీలైతే ఒకసారి నేను డయాగ్రామ్ డిస్ప్లే చేస్తాను, ఇక్కడ ఒకసారి చూసుకోండి. పేరెంట్ అమీబా, ఫస్ట్ న్యూక్లియస్ ఇస్ డివైడెడ్, దెన్ the total cytoplasm is distributed equally, then it is developed into new individual. Okay, ఇటువంటి మెథడ్ ఫిషన్. ఓకే, ఇన్ దీస్ 2 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఇవి ఎన్ని వచ్చాయి అన్నమాట, 2 డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతాయి. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫిషన్. ఓకే, ఇన్ విచ్ ఫిషన్ 2 ఇండివిజువల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, 2 యంగ్ వన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, దట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫిషన్. అయితే ఫిషన్ జరిగే విధానాన్ని బట్టి, based on the type they are splitting, again this binary fission is 2 types: transverse fission, longitudinal fission. ఇది ట్రాన్స్వర్స్ ఫిషన్, ఎందుకంటే ఇది అడ్డంగా స్ప్లిట్ అవుతుంది. ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ ఇంటూ హారిజోంటల్లీ, అడ్డంగా కట్ అవ్వడం పేరెంట్, ట్రాన్స్వర్స్. ఓకే, ఫిషన్ ఆర్ హారిజోంటల్ ఫిషన్. ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం ఆర్ ఎగ్జాంపుల్స్. అమీబా ఆర్ పారామీషియం. ఓకే, we can see the image or picture of the horizontal fission. Okay, come to longitudinal fission, euglena. Okay, లేదా paramecium లో కూడా జరుగుతుంది, based on the conditions. When parent is split longitudinally, ఇలా చెప్పాలి, ఇది ఒక ఆర్గానిజం అనుకుందాం. హారిజోంటల్ ఫిషన్, ట్రాన్స్ఫర్ ఫిషన్ అంటే ఇలా కట్ అయిపోవడం, ఇదొకటి రావడం. లాంగిట్యూడినల్ ఫిషన్ అంటే ఇలా నిలువుగా కట్ చేయడం, నిలువుగా స్ప్లిట్ అయిపోవడం. ఓకే, సో దట్ వన్ ఇస్ కాల్డ్ లాంగిట్యూడినల్ ఫిషన్. వీ కెన్ సీ ద యూగ్లినా డయాగ్రామ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్లిట్ లెంత్ వైజ్. ఈ విధంగా వర్టికల్ సెక్షన్ జరుగుతుంది అక్కడ. ఓకే, సో దట్ వన్ ఇస్ కాల్డ్ లాంగిట్యూడినల్ ఫిషన్. ఓకే, ఎగ్జాంపుల్ యూగ్లినా. ఓకే, ఇన్ దిస్ 2 ఇండివిజువల్స్ ఆర్ ఫార్మ్డ్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫిషన్. అంతేనా? రైట్. కమ్ టు మల్టిపుల్ ఫిషన్. ఇది మస్తు ఉంటుంది మల్టిపుల్ ఫిషన్. చూడండి, ఒక్కోరు ఆ చిట్టి రోబో మూవీలో, రోబో 2లో ఎట్లా వేసుకుంటాడు, చిట్టి పోయి కుట్టి అయిపోతాడు. అవునా? ఒక్కొక్క రోబోని వాడి కారే తయారు చేసుకుంటాడు. ఆ సినిమాలో మొత్తం వాడి రూమ్ కి వెళ్తే, వాడి యొక్క బిల్డింగ్ కి వెళ్తే అన్ని రోబోలే కనిపిస్తాయి, అన్ని ఎటు చూసినా సేమ్ టు సేమ్ కనిపిస్తాయి. ఇజంట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ ఫిషన్ వేర్ పేరెంట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ మెనీ. ఓకే, ఫస్ట్ న్యూక్లియస్, ఇక్కడ ఉండే న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అయిపోతుంది అనమాట. దిస్ న్యూక్లియస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ అయ్యి, సో ఇట్ గెట్ సమ్ సైటోప్లాజం అండ్ డెవలప్ ఎ న్యూ మెంబ్రేన్. సో లైక్ వైజ్ మెనీ ఇండివిజువల్స్ ఆర్ ఫార్మ్డ్, ఓకే, ఫ్రమ్ వన్ ఇండివిజువల్. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఫిషన్. మనకు తెలుసా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే ప్లాస్మోడియం. డూ యు నో అసలు మనకు మలేరియా ఎలా వస్తుంది? మలేరియా అనేది మనకు తెలిసింది ఏంటంటే మస్కిటో ద్వారా వస్తుంది కదా. మస్కిటో ఇస్ అ వెక్టార్, ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో ఇస్ అ వెక్టార్.
అది ప్లాస్మోడియం అనే ప్రోటోజోన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన బాడీలో ఇంజెక్ట్ చేస్తుంది. సో ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఒక ప్రోటోజోన్. ఓకే, మైక్రోస్కోపిక్ ప్రోటోజోన్. వెన్ ఇట్ ఈస్ ఎంటర్ ఇంటూ అవర్ బ్లడ్, మన బ్లడ్ లో ఎంటర్ అయినప్పటి నుంచి ఫస్ట్ అది బ్లడ్ లో వెళ్తుంది, బ్లడ్ నుంచి లివర్ లో వెళ్తుంది, లివర్ లో వెళ్ళి అది ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? మంచిగా బిర్యానీ లెక్క ఫుడ్ దొరుకుతుంది దానికి. తిని 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 బలిసిపోయి ఒకటేసారి పగిలిపోతాయి న్యూక్లియస్ ఇంటూ మెనీ, చాలా ఎక్కువ న్యూక్లియస్ అయిపోతాయి. ఈ ఒక్కొక్క న్యూక్లియస్ కొంచెం సైటోప్లాజం సెల్ మెంబ్రేన్ డెవలప్ చేసుకొని one plasmodium becomes several hundreds of thousands of plasmodium. So in this, one parent is split into many, hence it is called multiple fission. ఇక ఇంతే, దీనికన్నా ఎక్కువ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. So this process is called fission. Okay, right. Come to the next method. Next method is called budding. What is this? Budding. బడ్ అంటే ఒక మొగ్గ లాంటిది, ఒక బొడిపే లాంటిది. ఓకే, ఇట్ ఈస్ బడ్డింగ్ ఆర్ వన్ అవుట్ గ్రోత్ ఆర్ బడ్. ఇట్ ఈస్ ఎ పేరెంట్. మనం డయాగ్రామ్ చూడొచ్చు అక్కడ బడ్డింగ్ సంబంధించింది ఈస్ట్. అవునా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ పేరెంట్, ఇట్ కంటైన్ న్యూక్లియస్, ఎవ్రీథింగ్, సైటోప్లాజం. ఎ స్మాల్ బడ్ డెవలప్స్ ఓవర్ ద బాడీ సర్ఫేస్. ఓకే, అండ్ కన్సిక్వెంట్లీ ఇట్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్, ఇట్ గ్రోస్. ఇలా పెరుగుతూ when it is separated from the parent, it can develop into a new individual. On parent body there may be one bud, or వీటిపైన ఇంకా బర్డ్స్ రావచ్చు, లేదా వేరే ప్లేస్ లో కూడా బర్డ్స్ రావచ్చు, ఎక్కడైనా బర్డ్స్ రావచ్చు. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఇండివిజువల్ త్రూ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ బడ్డింగ్. ఎగ్జాంపుల్, ఈస్ట్ హైడ్రా. యూ హావ్ టు రిమెంబర్, హైడ్రా డయాగ్రామ్ కూడా చూడొచ్చు. బడ్డింగ్ ఎలా జరుగుతుంది? పేరెంట్ బాడీ పైన ఒక చిన్న బొడిపే లాంటిది వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ బడ్. అది మెల్లమెల్లగా సైజ్ లో పెరుగుతుంది. ఓకే, ఇంకా సైజ్ లో పెరిగింది, పేరెంట్ నుంచి సపరేట్ అయింది, then it grow as a new individual. So such process of development of new individual through buds is known as budding. Example, yeast and hydra. Come to the next method, fragmentation అంటే breakdown. Okay, state of breaking into fragments. ఇది పేరెంట్ అనుకుందాం. ఇది చిన్న ముక్కలుగా డివైడ్ అయిపోవడం. ఇలా 1 2 3 4 ఇలా 5 ముక్కలు వచ్చాయి, 5 పీసెస్. ఈచ్ పీస్ డెవలప్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్, ఇంకా పెరిగి పెద్ద కావడం. ఓకే, ఫ్రాగ్మెంటేషన్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ ఆఫ్ పేరెంట్ ఇంటూ మెనీ పీసెస్ కావచ్చు, ఎన్ని పీసెస్ అయినా కావచ్చు. ఓకే, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ బ్రేకింగ్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. సార్, స్ప్లిట్టింగ్ కి బ్రేకింగ్ కి చాలా తేడుంది. ఇక్కడ పేరెంట్ అనేది మొత్తం అంతా జెనెటిక్ మెటీరియల్ ని డెవలప్ చేసుకొని సైటోప్లాజం కావాల్సినంత డెవలప్ చేసుకొని స్ప్లిట్ అవుతుంది. ఓకే, పేరెంట్ ఈజ్ వాంటెడ్ టు ఇంక్రీజ్ దేర్ నంబర్, బట్ అక్కడ ఈ ఫ్రాగ్మెంట్స్ అంటే ఈ ముక్కలు అవ్వడం అనేది పేరెంట్ వల్ల కావచ్చు, లేదా ఎనీ యాక్సిడెంటల్ బ్రేకింగ్ వల్ల కావచ్చు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, స్పైరోగైరా తీసుకుందాం. దిస్ స్పైరోగైరా ఇజ్ ఆల్గే. అవునా? ఆల్గే ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. దాని నుంచి ఏదో వెహికల్ వెళ్తుంది, లేదా ఏదో జరిగిపోయింది, ఒక రాయి పడ్డది, చిన్న ముక్కలుగా డివైడ్ అయిపోయింది. ఈచ్ పీస్ డెవలప్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్. అది ఎలాగైనా జరగచ్చు అనమాట. ఓకే, రైట్. పేరెంట్ అక్కడ కావాలని స్ప్లిట్ అయితే అయ్యే అవకాశం లేదు. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ breakdown into fragments. Okay, is known as fragmentation. Development of new individual from small fragments is known as fragmentation. Okay, right. So example, it occurs in flatworms, molds, lichens, algae, fungi and some land plants. కొన్ని రకాల ల్యాండ్ ప్లాంట్స్ లో కూడా ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ వన్ ఇస్ ద ఫ్రాగ్మెంటేషన్. కమ్ టు రీజనరేషన్. ఇది కొంచెం వెయిట్ చేద్దాం, దీని గురించి నేర్చుకుందాం. రీజనరేషన్, ఎందుకంటే బోత్ ఆర్ లుకింగ్ లైక్ సేమ్. ఇట్ ఈస్ ఏ రీజనరేషన్ రిప్లేసింగ్ ఆర్ రీస్టోరింగ్ ద డ్యామేజ్డ్ సెల్స్. అవునా? ఇక్కడ ఇది కూడా అలాంటి మెథడే. రీజనరేషన్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, ఫ్రాగ్మెంటేషన్. అయితే దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి, అది మాత్రం కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, అదేంటో చెప్తా. వాట్ ఈస్ రీజనరేషన్? రీజనరేషన్
కోల్పోయిన ఏమైనా పార్ట్స్ ఉంటే వాటిని తిరిగి తెచ్చుకోవడం. రీప్లేసింగ్, రీస్టోరింగ్ డ్యామేజ్డ్ సెల్స్, అవి సెల్స్ కావచ్చు, మేబీ టిష్యూస్, ఆర్గాన్ ఆర్ కంప్లీట్ ఆర్గానిజం. అవునా? సముద్రంలో వెళ్దాం. స్టార్ ఫిష్ కి పట్టుకోవడానికి ఏదో పెద్ద వేరే ఫిష్ వచ్చింది, ఒక ఆమ్ని పట్టుకున్నది. దెన్ ఇట్ గో సెల్ఫ్ క్యాటలైజేషన్, దానికదే ఆ ఆమ్ని వదిలేస్తుంది. ఓకే, లైక్ ఇట్ ఈస్ రిలీవింగ్ ఇట్ బికాస్ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్, అది బతుకుండడం ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈ 4 ఆర్మ్సే ఉంటాయి, ఇంకో ఆర్మ్ని అది రీజనరేట్ చేసుకోగలుగుతుంది. అండ్ ఆల్సో వెల్ నోన్ ఎగ్జాంపుల్ లిజర్డ్ యొక్క టెయిల్. కొన్నిసార్లు మనం ఒకసారి వేసి దెబ్బ పెడితే లిజర్డ్ కి దాని ఒక తోక తెగిపోతుంది, బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఇట్ కెన్ రీజనరేట్ ఇట్స్ టెయిల్. సో రీజనరేషన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రిప్లేసింగ్ ద సెల్స్ ఆర్ డ్యామేజ్డ్ పార్ట్స్. And in some organisms, it is also a type of reproduction. Because ఇక్కడ వర్డ్ మెన్షన్ చేశాడు కదా, ఎంటైర్ బాడీ కెన్ బి రిప్లేస్డ్. అవునా? సగం బాడీ పోయినా కూడా మిగతా బాడీ అంతా అది రీప్లేస్ చేసుకోగలుగుతుంది. యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ప్లానేరియా, స్టార్ ఫిష్, లిజర్డ్స్. ఓకే, యూ కెన్ సీ ద ప్లానేరియా ఎగ్జాంపుల్. When the parent is broken down into 3 pieces, head, middle piece, tail, ఈచ్ పోర్షన్ కెన్ డెవలప్ ఇంటూ ఎన్ ఇండివిజువల్. హెడ్ అనేది మిగతా మిడిల్ పీస్ టైల్ ని గెయిన్ చేసుకుంటుంది, అండ్ మిడిల్ పీస్ హెడ్ టైల్ ని గెయిన్ చేసుకుంటుంది, అండ్ టైల్ మిడిల్ పీస్ హెడ్ ని రీగెయిన్ చేసుకుంటుంది, రిప్లేసింగ్. సో లైక్ వైజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్ బై రీజనరేషన్, రిప్లేసింగ్ ద damaged body parts or replacing the entire body is known as regeneration. Examples: planaria, starfish, lizards. Come to the point. ఇప్పుడు ఫ్రాగ్మెంటేషన్ కి రీజనరేషన్ కి తేడా ఏంటి సార్? ఇన్ ఫ్రాగ్మెంటేషన్ ఎనీ పీస్ స్ప్లిట్ అయినా, బ్రేక్ డౌన్ అయిపోయినా ఏ పీస్ కూడా ఇండివిజువల్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ చాక్ పీస్ ఆర్ ఇట్ ఈస్ ఎ స్పైరోగైరా. If you break down the Spirogyra into 100 pieces, each individual develop into a new individual. So 100 individuals వచ్చే అవకాశాలు ఉంటాయి. But in regeneration, up to certain level, okay, a degree of regeneration only possible. The same planaria, ఇచ్చిన ప్లానేరియానే హెడ్ పీస్ ని ఒక 4-5 ముక్కలు చేస్తే హెడ్ కెనాట్ రీజనరేట్. టైల్ పీస్ ని ఇంకా 4-5 ముక్కలు చేస్తే టైల్స్ కెనాట్ రీజనరేట్. అవునా కదా? So up to certain level it can regenerate. So that is the difference between fragmentation and regeneration. Come to the last method, parthenogenesis. ఇది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, కొంచెం అవునా నిజమా సార్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఎక్కువ మంది డౌట్స్ అడిగేది కూడా ఈ పాయింట్, పార్థెనోజెనిసిస్ అండ్ పార్థెనోకార్పీ. ఓకే, వాట్ ఈస్ మీన్ బై పార్థెనోజెనిసిస్? ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ reproduction in which young ones develop from unfertilized egg or unfertilized ovum. So generally we know that here it is a ovum and it is the sperm anukunna. Okay, so both will fertilize, it is going to become zygote, and zygote develop into a new individual. This process, sexual reproduction, male gamete, female gamete together form zygote develop into a new individual. This is the sexual reproduction. But in this method, young ones are developed from directly, this ovum sometimes directly develop into ovum directly without fertilization develop into new individual. అవునా సార్? అలా కూడా జరుగుతుందా? ఎలాగైనా జరుగుతాయి లోయర్ ఆర్గానిజమ్స్ లో. Okay, because they are not completely developed. Okay, still they are in developing stage. Evolution లో అవి లోయర్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఈ లోయర్ ఆర్గానిజమ్స్ ఎటువంటి అయినా జరుగుతాయి. అసలు రీప్రొడక్షన్ జరుగుతుందా జరగట్లేదా వాటికి తెలియదు. అవునా కదా? రైట్, ఆ ఫీలింగే రాదు. సెక్సువల్ రీప్రొడక్షన్ సప్పగా ఎటువంటి టేస్ట్ లేకుండా జరిగిపోతాయి. ఓకే, రైట్. పార్థెనోజెనిసిస్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ young ones are developed from unfertilization, fertilization లేకుండా జరుగుతుంది. పార్థెనోకార్పీ is a natural method of developing seedless fruits. అంటే పార్థెనోకార్పీ అనే వర్డ్ పర్టికులర్లీ ప్లాంట్ కి సంబంధించిందే.
parthenogenesis either from plants or from animals. Okay, we can see that differences between parthenogenesis and parthenocarpy. దానికంటే ముందు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. The word parthenogenesis is derived from a Greek language. Okay, partheno means virgin, genesis means production. Okay, production of virgin individuals is known as parthenogenesis, or where the sexual reproduction is converted into asexual reproduction. Okay, it is also parthenogenesis. Okay, so generally it is occurs in lower animals like ants, wasps, honeybees లో కూడా parthenogenesis అనేది జరుగుతుంది. We can see the differences between parthenogenesis, parthenocarpy. Okay, మనం చెప్దాం. Parthenogenesis లో individuals can be developed from unfertilized ovum or unfertilized egg. Unfertilized egg అయితే ఆర్గానిజమ్స్ ఎనిమల్స్ లో, అన్ఫర్టిలైజ్డ్ ఓవమ్ అయితే ప్లాంట్స్ లో. ఓకే, సో ఇండివిజువల్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ ఓవ్యూల్ ఈజ్ నోన్ యాజ్ పార్థెనోజెనిసిస్. అవునా, ఇక్కడ ఇట్ ఈస్ ఎ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ప్లాంట్స్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ ద ఎనిమల్స్. ఓకే, రైట్. అప్ టు పార్థెనోకార్పీ ఐ విల్ షేర్, మనకు స్క్రీన్ పైన ఇస్తాను వాట్ ఈస్ మీన్ బై parthenocarpy. Here unfertilized ovum is developed into seedless fruit. Unfertilized ovum develop into seedless fruits because it is particularly for plants. Okay, right. Come to here, it is produced haploid individuals. The parthenogenesis can give rise haploid individuals. Ana 1 minute. ఇక్కడ నుంచి వచ్చే ఇండివిజువల్స్ ఎలా ఉంటాయంటే హ్యాప్లాయిడ్ గా ఉంటాయి. బట్ parthenocarpy cannot give individuals. There is no seeds కదా, సీడ్స్ ఏ లేనప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనే క్వశ్చనే లేదు. బట్ హియర్ ఇన్ parthenogenesis they can produce haploid individuals ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్. ఎగ్జాంపుల్స్: parthenogenesis occurs in plants and animals, and parthenocarpy occurs only in plants like pomegranate, watermelon, banana. వాటర్ మిలన్ అంటే గుర్తొచ్చింది సార్, సీడ్స్ ఉన్నాయి ఉంటాయి, సీడ్స్ లేని ఉంటాయి కదా సార్ అంటే అవును ఉంటాయి. గ్రేప్స్ కూడా ఉంటాయి, సీడ్స్ ఉన్నాయి ఉంటాయి, సీడ్స్ లేని ఉంటాయి. పపాయ కూడా ఉంటాయి, సీడ్స్ ఉన్నాయి ఉంటాయి, లేని. సీడ్స్ ఉన్నవి దే డెవలప్డ్ బై సెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. సీడ్స్ లేనివి పార్థెనోకార్పీ ద్వారా డెవలప్ అయ్యాయి. ఇంకేమైనా డౌట్ అయ్యా? ఏం లేదు. ఓకే, రైట్. ఇంకోటి, ఈ పార్థెనోజెనిసిస్ లో ఫామ్ అయ్యే మేల్ ఆర్గానిజమ్స్ ఉంటాయా, అవి మైటాసిస్ అనే ప్రాసెస్ ద్వారా స్పామ్స్ ని తయారు చేస్తాయి. వేరాజ్ ఇన్ ఫీమేల్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ మియాసిస్ డివిజన్. ఓవమ్, ఫీమేల్ అనేది ఓవమ్ ని తయారు చేయడం మియాసిస్ డివిజన్ ద్వారా జరిగితే, మేల్ అనేది స్పామ్స్ ని ప్రొడ్యూస్ చేయడం మైటాసిస్ డివిజన్ ద్వారా జరుగుతుంది. ఈ మైటాసిస్ మియాసిస్ ఏందో లాస్ట్ లో చెప్తాను. ఓకే, లాస్ట్ వీడియో ఆఫ్ ద లెసన్, లాస్ట్ అని కాదు కానీ మిడిల్ లో వస్తుంది. ఓకే, వాట్ ఈస్ మైటాసిస్, వాట్ ఈస్ మియాసిస్ అనేది క్లియర్ గా చెప్తాను. ఓకే, పార్థెనోజెనిసిస్, ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ న్యూ ఇండివిజువల్స్ ఆర్ డెవలప్డ్ బై అన్ఫర్టిలైజేషన్. అంతే డెఫినేషన్. పార్థెనోకార్పీ, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మెథడ్ ఆఫ్ డెవలపింగ్ సీడ్లెస్ ఫ్రూట్స్. ఓకే, ఇన్ ప్లాంట్స్. పార్థెనోకార్పీ. ఓకే, హియర్ ఇంకా ఈ పాయింట్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. మేల్ ఆర్ గివ్స్ ద స్పర్మ్ బై మైటాసిస్ డివిజన్. హియర్ ఫీమేల్ గివ్స్ ద ఓవమ్ బై మియాటిక్ డివిజన్. హియర్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ కెన్ గివ్ హాప్లాయిడ్ గ్యామెట్స్ ఇచ్చే అవకాశం వాళ్ళకు ఉంటది. అంటే ఇక్కడ వచ్చిన మేల్ స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఎలా? హాప్లాయిడ్ గ్యామెట్స్. హాప్లాయిడ్ అంటే ఏంటి సార్? ఒకటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండడం. ఓకే, డిప్లాయిడ్ అంటే 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండడం. మదర్ నుంచి ఒక సెట్ క్రోమోజోమ్ వస్తుంది, ఫీమేల్ నుంచి, అండ్ ఫాదర్ నుంచి ఒక క్రోమోజోమ్ వస్తుంది. ఈ రెండు కలిసిపోయి 1 set ఆఫ్ క్రోమోజోమ్స్, ఒకటి కాదు, 1 set ఆఫ్ క్రోమోజోమ్స్ టుగెదర్ ఫార్మ్ ఇస్ జైగాట్. సో జైగాట్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్, స్పర్మ్ ఈస్ హాప్లాయిడ్ ఇన్ కండిషన్. ఓకే, అర్థమైందా? రైట్. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పార్థెనోజెనిసిస్ అండ్ పార్థెనోకార్పీ. ఓకే, so thank you for watching this video. ఇది asexual mode of reproduction.
నేనైతే దీన్ని కొంచెం అంత లాగినట్టు అనిపించింది వీడియోని, కానీ మీరైతే షార్ట్ అండ్ స్వీట్ గా ఆన్సర్ అయితే రాసేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అంతే ఇక. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.